వెల్కమ్ టు నూరిస్ కిచెన్. ఈరోజు నేను వేరుశనగ పల్లీల పొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పల్లీల పొడి వేడి వేడిగా ఉప్మాలోకి, అలాగే సేమియా ఉప్మాలోకి కానీ, పులిహోరలోకి కానీ, అలాగే వైట్ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 కప్పుల వేరుశనగ పల్లీలు వేసుకోవాలి. వెయిట్ ప్రకారంగా అయితే 1/2 kg ఉంటాయి. ఈ విధంగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మరి పచ్చిగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగని మాడిపోకూడదు. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయాక ఒక ప్లేట్లో తీసి చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఫ్రెష్గా కరివేపాకు వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇందులో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, అలాగే వేయించుకుంటే సరిపోతుంది. కరివేపాకు మనం కర్రీస్లలో వేసుకుంటే పిల్లలు తీసి పక్కన పడేస్తూ ఉంటారు. ఈ కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది కదండి. అందుకని ఇలా వేయించి మనం పొడిలో వేసి చేసామంటే వాళ్ళకి అస్సలు అర్థం కాదు, బాగా తింటారు. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలి. నేను అందాజుగా చెప్తున్నానండి, మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఒక గుప్పెడు వేసుకున్నాను నేను ఎండు కొబ్బరి. అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చివరిలో జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే కాలిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి ఇవి కూడా చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎండుమిర్చి 150 గ్రామ్ ఉంటాయి. 1/2 kgకి ఈ క్వాంటిటీ తీసుకున్నాను. ఇంకా స్పైసీ ఎక్కువ కావాలంటే మీరు ఇంకొన్ని వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేగాక కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేయించుకోవాలి. ఈ మిర్చి వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మంటని పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. త్వరగా వేగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత అవి కూడా చల్లార్చుకోవాలి. తర్వాత చూసారా, ఇలా పల్లీల్ని పొట్టు తీసి పెట్టుకొని తర్వాత మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముందుగా మిర్చి వేసుకోవాలండి, ఎందుకంటే అది త్వరగా గ్రైండ్ అవ్వదు కాబట్టి ముందుగా ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత ఎండు కొబ్బరి, కరివేపాకు, జీలకర్ర ఇవి వేసేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇంకా గ్రైండ్ చేసుకుంటే చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 10-12 అలా ఉంటాయి. ఈ విధంగా వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. రెడీ అండి, మన వేరుశనగ పల్లీల పొడి రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.